ఒక గొప్ప నాయకునికి ఉండవలసిన లక్షణాలు అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. నాయకత్వం అంటే అధికారం చలాయించడం కాదు, బాధ్యతను మోస్తూ అందరినీ ఉన్నత శిఖరాలకు చేర్చడం. వ్యక్తిత్వ వికాసం, నిత్య విద్యార్థి ఎప్పుడూ నేర్చుకునే తత్వం కలిగి ఉండాలి. గతాన్ని వదిలేయాలి. గత వైఫల్యాలను వదిలి భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. ఈగో వదిలేయాలి. అహంకారం ఉండకూడదు. వినయం కలిగి ఉండాలి. నిగ్రహం, తప్పును కూడా శాంతంగా చెప్పగలిగే ఓర్పు ఉండాలి. నిజాయితీ, మనసులో ఉన్న విషయాన్ని సానుకూలంగా స్పష్టంగా చెప్పాలి. నాయకుడు తనను తాను మలుచుకునే విధానం ఇందులో కనిపిస్తుంది. ధైర్యం, నిర్ణయ శక్తి, కఠిన నిర్ణయాలు, ఎలాంటి కఠిన నిర్ణయమైనా తీసుకునే ధైర్యం ఉండాలి. రాజీ పడకూడదు. సమస్యల పరిష్కారంలో రాజీ పడకూడదు. ముందడుగు, ప్రతి పనిలోనూ ఒక అడుగు ముందుండి నడిపించాలి. ప్రశ్నలకు జవాబు, తనను ప్రశ్నించే వారికి సరైన సమాధానం చెప్పగలగాలి. బెదిరింపులకు తావులేదు. ఎవరినీ భయపెట్టకూడదు. ధైర్యాన్ని నింపాలి. క్లిష్ట పరిస్థితుల్లో నాయకుడు ఎలా స్పందిస్తాడు అనేది ఇది వివరిస్తుంది. సామాజిక బాధ్యత, మానవత్వం, నిస్వార్థం, తన స్వార్థం కోసం కాకుండా అందరి కోసం ఆలోచించగలగాలి. మానవత్వం, తోటి మనుషుల పట్ల కరుణ, ప్రేమ కలిగి ఉండాలి. ఓదార్పు, బాధలో ఉన్న వారికి అండగా ఉండి భరోసా ఇవ్వాలి. అందరి ఎదుగుదల, ఇతరుల అభివృద్ధి చూసి సంతోషించాలి. వారిని అడ్డుకోకూడదు. సమాజానికి తిరిగివ్వడం, సమాజం నుండి నేర్చుకుంటూ సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలి. నాయకుడు యొక్క మానవత్వంతో కూడిన సామాజిక బాధ్యతని ఇది గుర్తు చేస్తుంది. టీం స్ఫూర్తి, అభినందనలు, మంచి పని చేసిన వారిని ఎప్పుడూ అభినందిస్తూ ఉండాలి. నవ్వుతూ ఉండాలి. ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉంటూ ఉత్సాహాన్ని నింపాలి. మార్గదర్శకుడు, ఒక గురువులా, ఒక దారి చూపేవాడిలా ఉండాలి. వివాదరహితుడు, గొడవలకు దూరంగా ఉంటూ అందరినీ కలుపుకుని పోవాలి. బాధ్యత, తన బాధ్యతను సక్రమంగా చిత్తశుద్ధితో నిర్వర్తించాలి. ఒక టీం లీడర్గా, నాయకుడిగా ఈ 20 సూత్రాలు పాటించే వ్యక్తి కేవలం ఒక గ్రూప్కు లీడర్ మాత్రమే కాదు, సమాజానికి ఒక గొప్ప రోల్ మోడల్ అవుతారు. నాయకత్వం అంటే కేవలం నడిపించడం కాదు, ఇతరులు తమను తాము నడిపించుకునేలా స్ఫూర్తినివ్వడం. ఈ లక్షణాలతో పాటు తమలో ఉన్న సహజ సిద్ధమైన అహంకారాన్ని పక్కనబెట్టి మానవత్వం ప్రదర్శించినప్పుడే ఆ నాయకత్వానికి సంపూర్ణత్వం లభిస్తుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ధన్యవాదాలు.